అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫుడ్ కలర్స్ అనేవి వాడకుండా చాలా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయొచ్చు. ఇది తిన్నాక మీరు బయటది కూడా మర్చిపోతారండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. మరైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చూపిస్తున్న కూరగాయలన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అనేది కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని అందులోకి అర కప్పు వరకు బంగాళదుంప ముక్కలు, ఒక కప్పు నిండుగా కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. బంగాళదుంపలు 2 పెద్ద సైజ్ అనమాట. దాని క్వాంటిటీ ఎక్కువ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడొచ్చేసి ముప్పావు కప్పు వరకు బీన్స్ తీసుకోవాలి. తొడిమలు తీసి చెక్క ముక్కలు కట్ చేసుకోవాలి. అర కప్పు వరకు క్యారెట్ ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇవి ఫ్రెష్‌వనమాట. అలాగే ఇందులోకి బీట్రూట్‌లో నుంచి సగభాగం మాత్రమే వేశాను. ఇది వేయటం వలన కలర్ బావుంటుంది. దీనిలో వచ్చే స్వీట్‌నెస్‌తో పావు బాజీ రుచి బావుంటుంది. ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఉప్పు, పావు టీ స్పూన్ అంత పసుపును కూడా వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వాటర్‌ని పోసుకొని కుక్కర్‌ని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి చేయండండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు కూరగాయలు తిననని మారం చేస్తా ఉంటారు కదా! వారి కోసం ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడైతే కుక్కర్‌కున్న మూతను పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మ్యాషర్‌తో ఈ వెజిటబుల్స్ అన్నీ మ్యాష్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉంటే వాటిని తీసేసి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. 2 పెద్ద టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకొని కాగుతూ ఉండగా 1 టీ స్పూన్ అంత జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద క్యూబ్ బటర్‌ని వేసుకొని అది కరుగుతూ ఉండగా వెంటనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా పింక్ కలర్‌కి వచ్చిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకుంటా ఉండాలి. ఇప్పుడు వెంటనే ఇందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నది వేసి 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత వెంటనే ఇందులోకి 4 పండు టమాటోల్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి ప్యూరీ చేయొద్దండి. ఆ టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే దానిలో ఉన్న గుజ్జు అనేది ఉడికిన కొద్దీ బయటకు వస్తూ ఉంటుంది. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పొడి, కసూరి మేతి కంపల్సరీ వేయండి, టేస్ట్ బావుంటుంది. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ కోసం. 2 పెద్ద టేబుల్ స్పూన్ అంతా పావు భాజీ మసాలా వేసుకోవాలి. దీనిలోకి మసాలాలనేవి ఎక్కువ, తక్కువ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కారం కూడా మీరు నార్మల్ కారం కూడా వేయొచ్చు. కలర్ కోసమని నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేశాను. ఇలా ఈ విధంగా ఈ మసాలాలు మొత్తం ఆ గ్రేవీలో మంచిగా కలిసేటట్టు హై ఫ్లేమ్‌లో పెట్టేసి మ్యాషర్‌తో మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా వేసి ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మరలా మ్యాషర్‌తో మ్యాష్ చేసుకోవాలి. ఆ గ్రేవీలోనికి ఈ కూరగాయల మిశ్రమాన్ని కూడా మంచి 2 మిక్స్ అయిపోయి ఎంత కమ్మగా ఉంటుందో అస్సలు మాటల్లో చెప్పలేనండి. ఇలా వాటర్‌ని పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి దీనిలో అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ నిండుగా బటర్‌ని కూడా వేసి సిమ్‌లో ఉంచి ఉడికించుకుంటా ఉండాలి. చూస్తున్నారు కదా! కలర్ గానీ, టెక్స్చర్ గానీ, రుచయితే చాలా చాలా బావుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీరొచ్చేస్తుంది కదా! ఇప్పుడైతే దీన్ని సిమ్‌లో ఇలాగే పక్కన పెట్టేసి వేరొక పొయ్యి మీద తవ్వను పెట్టేసుకొని కొంచెం గ్రేవీని వేసుకొని కొద్దిగా వాటర్‌ని కూడా పోసుకొని కొంచెం పలచబడనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసి ఆ తవ్వ మొత్తం కూడా ఈ గ్రేవీని స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు వెంటనే పావుల్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఆ గ్రేవీ మొత్తం అంటే ఆ బాజీ యొక్క ఫ్లేవర్ అంతా ఈ పావులకి అంటేటట్టు చూసుకోవాలి. ఈ పావు బాజీ అండి రుచికరంగా ఉండటమే కాదండి, ఇందులో ఎన్నో రకాల కూరగాయలు యూజ్ చేశాం కదా! దీని మూలన పోషకాలు కూడా లభిస్తాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం స్నాక్‌గా లేదంటే వీకెండ్ స్పెషల్‌గా కూడా అద్భుతంగా ఉంటుంది. సైడ్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిమ్మ చెక్క పెడతం మాత్రం మర్చిపోమాకండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియపరచడం మాత్రం మర్చిపోమాకండి. మళ్ళీ మరోసారి కొత్త రెసిపీతో కలుసుకుందాం. ధన్యవాదాలు.